ఇది ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ అతను అక్కడ తినక్కడ ఉంటారు. నేను చెప్పినట్టు మూవీస్కో షాపింగ్స్కో ట్రిప్స్కో కలుస్తారు తప్ప కలిసి 24 hours జర్నీ చేశారా? లేదు కదా. చేసినప్పుడు కదా ఫాల్ట్స్ అన్నీ తెలుస్తాయి. ఒక్కరోజు మన ఇద్దరం ఒక రూమ్లో కలిసి ఉంటే ఖచ్చితంగా మన ఇద్దరికి పడదు. అప్పుడు కదా నీ హ్యాబిట్స్ ఏంటో నాకు తెలుస్తాయి, నీ మాట తీరు ఒరిజినల్ తీరు అక్కడే కనిపిస్తుంది. బయట మొహమాటం కోసమో బాగుండదనో సంస్కారం కోసం మనం జాగ్రత్తగా మాట్లాడతాం ఎవరైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్తో మన సిబ్లింగ్స్తో బయటకు వెళ్తే కూడా బయట మనం అలా మాట్లాడం. అవును. ఇంటి దగ్గరకు వచ్చి ఏంట్రా ఒరే అరే అని మాట్లాడుకుంటాం. బయట అలాను ఎంతో కొంత మనం ఆ డిస్టెన్స్ని సంస్కారాన్ని పాటిస్తాం. ఇది డిఫరెన్స్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మళ్ళీ వెనక్కి వస్తున్నా, ఆ ప్రేమ పుట్టదు. ఎప్పుడు పుడుతుందంటే కలిసి జర్నీ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతూ రావాలి. ఆల్రెడీ పెరగాలి. 1 year జర్నీ చేసినందుకు 1 year 2 years పెరగలేదు అనుకోండి, కుదరలేదు, అవకాశం లేదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ అప్పుడైనా ట్రై చేయాలి. కానీ డే 1 నుంచి ఏం డెవలప్ అవుతుందంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి.